ఉదయం నుంచి వర్షం పడకపోవడం వల్ల కొంచెం వరద ఉధృతి తగ్గి వరద నీరు వెళ్ళడం అయితే జరిగింది. కానీ రాత్రి మాత్రం ఇదిగోండి ఈ స్లాబ్ వరకు కూడా పూర్తిగా నీటి మట్టంతో మునిగిపోయిందండి ఇల్లులన్నీ. మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయి ప్రస్తుతం కొంచెం ఈ పరిస్థితికి వచ్చింది. ఈ చుట్టుపక్కల మొత్తం నీళ్లతో నిండిపోయిందండి ఇందిరమ్మ కాలనీ అంతా. కానీ ఎటు చూసినా కానీ జల దిగ్బంధం లాగా తయారైపోయింది. కానీ రాత్రి వచ్చిన ఈ వరద ఉధృతిని వెంటనే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఇక్కడున్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు పంపించి వారికి ఆహార సదుపాయాలన్నీ కల్పించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ అండి ఇళ్లలోకి వెళ్ళి ఎలా పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం మనం. అసలు మనం ఒకసారి ఇక్కడ ఉన్న ఇళ్ళలో పరిస్థితి అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. వీళ్ళు నడిచే దారిలో కూడా అండి మొత్తం బురదతో నిండిపోయింది. నీళ్లు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మొత్తం అంతా బురద అయిపోయింది. ఇంట్లో చూసుకున్నట్టయితే మొత్తం సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోఉన్నాయి. మంచాలు కానీ బట్టలు కానీ మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా టీవీలు సహా మొత్తం అన్ని వస్తువులు కూడా పూర్తిగా నీటితో మునిగిపోవడం, ఎట్లా పడితే అలా పడిపోవడం, చెల్లాచెదురుగా పడిపోయింది. పరిస్థితి చూస్తున్నట్లయితే ఆస్తి నష్టం కూడా చాలా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. కూలర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ అన్నీ ప్రతి వస్తువు కూడా చాలా పాడైపోయినాయండి. ఏవి పనికిరాని పరిస్థితుల్లో తయారైపోయినాయి. మళ్ళీ వీరు వచ్చి ఎన్ని రోజులకి ఈ వరద కనుక తగ్గితే మళ్ళీ వచ్చి వీళ్ళు ఎప్పుడు వచ్చి ఇల్లు శుభ్రం చేసుకొని ఎప్పుడు ఉంటారనేది చూడాల్సిన పరిస్థితి.